ఈ జెల్లో మన తలకు వాడడం వల్ల జుట్టు అంతా కూడా సాఫ్ట్గా, సిల్కీగా, షైనీగా, అందంగా మెరిసిపోతూ ఉంటుందండి. 10 మందిలో కూడా మన జుట్టు చాలా ప్రత్యేకంగా కనబడుతుందండి. మీ తలకి ఏం వాడుతున్నారో మీ జుట్టు అంత అందంగా కనబడుతుందని మన ఫ్రెండ్స్ అందరూ కూడా అడుగుతారండి. అంత బాగా మన జుట్టు కనబడుతుంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. ఈ వీడియోలో జుట్టు సమస్యలతో బాధపడే వారికి ఒక అద్భుతమైన హెయిర్ గ్రోత్ రెమెడీని తయారు చేయబోతున్నానండి. ఈ రెమెడీని మీ జుట్టుకు వాడితే నెల రోజుల్లోనే పొడవైన ఒత్తైన జుట్టుని మీ సొంతం చేసుకోవచ్చండి. అందమైన జుట్టు పొందడం అనేది ప్రతి ఒక్కరి కోరికండి. చక్కటి దృఢమైన జుట్టు ముఖానికి అందాన్ని ఇస్తుందండి. మరి మన తలపైన ఎంతో ఎఫెక్టివ్గా పనిచేసే ఈ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దామండి. మరి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి అవిసె గింజలు తీసుకోవాలండి. అవిసె గింజలు 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు ఉంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ అవసరం ఏం లేదు. ఇవి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో మన జుట్టుకి కూడా అంతే మేలు చేస్తాయండి. అవిసె గింజల జెల్ తయారు చేసుకుని మన జుట్టుకు వాడడం వల్ల జుట్టు మూలాల నుంచి పోషణ అందించి జుట్టు పెరుగుదలకు చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఒక గిన్నె తీసుకుని అందులో ఒక 4 టేబుల్ స్పూన్లు అవిసె గింజలు యాడ్ చేసుకుని 1 గ్లాసు వాటర్ని యాడ్ చేసుకుందామండి. ఇందులో మరో పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ ఈ రెమెడీలో యాడ్ చేసుకోవడానికి మెంతులు తీసుకోవాలండి. మెంతులు కూడా మనందరికీ చాలా ఈజీగా దొరుకుతాయి. జుట్టుకి కావాల్సినంత పోషణ అందించడంలో మెంతులు కూడా చాలా బాగా సహాయం చేస్తాయండి. జుట్టుకి బిల్డింగ్ బ్లాక్స్ అయిన కెరటిన్ ఉత్పత్తి చేయడంలో మెంతులు నెంబర్ 1గా హెల్ప్ అవుతాయండి. అలాగే జుట్టు పెరుగుదలకు హెల్ప్ చేస్తుంది. జుట్టు రాలనివ్వకుండా ఒత్తుగా దృఢంగా ఉండేటట్టుగా చేయడంలో మెంతులు చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయండి. మెంతులు వంటల్లోకి వాడడం కంటే మన జుట్టుకు వాడడమే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయని నేను అంటారండి. అంత బాగా హెల్ప్ అవుతాయి. 2-3 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకుని మెత్తని పొడికిని తయారు చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఆల్రెడీ మెత్తని పౌడర్ని అయితే తయారు చేసి పెట్టుకున్నానండి. మిక్సీ జార్లో యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా పొడి అనేది తయారైపోద్దండి. ఈ అవిసె గింజల్లో మనం 3 టేబుల్ స్పూన్లు మెంతి పొడిని యాడ్ చేసుకోవాలి. మెంతి పొడిని యాడ్ చేసుకుని ఒకసారి వీటిలో కలిసేటట్టుగా బాగా కలుపుకుందామండి. అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి. ఇవి ఆరోగ్యకరమైన జుట్టును, మెరిసే ఒత్తైన జుట్టును మన సొంతం చేసుకోవడం కోసం చాలా బాగా హెల్ప్ అవుతాయి. అలాగే హెయిర్ డ్యామేజ్ని తగ్గించి మన హెయిర్ అనేది చాలా హెల్తీగా పెరిగేటట్టుగా చేయడంలో అవిసె గింజలు నెంబర్ 1గా పనిచేస్తాయండి. మనం అవిసె గింజలతో పాటు మెంతి పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసుకున్నామండి. ఇవి చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టును నివారించి జుట్టు అంతా కూడా నల్లగా, ఒత్తుగా, షైనీగా పెరిగేటట్టుగా చేయడంలో చాలా బాగా వర్క్ అవుతుందండి. డెడ్ సెల్స్ని రిమూవ్ చేసి లివింగ్ సెల్స్కి ఎనర్జీని అందించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. ఇలా ఈ రెండింటిని కూడా బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకోవాలి. ఒక రోజు నైట్ అంతా కూడా రూమ్ టెంపరేచర్లో వీటిని బాగా నానబెట్టాలండి. ఇలా మనం ఒక రోజు నైట్ అంతా కూడా నానబెట్టిన తర్వాత ఇది ఏ విధంగా తయారైందో మూత తీసి చూద్దామండి. చూడండి, ఇదంతా కూడా జెల్ కింద తయారైందండి. ఈ జెల్ మన తలకు వాడడం వల్ల నిరంతరం కూడా మన జుట్టు పెరుగుదలకు హెల్ప్ అవుతుంది. అలాగే జుట్టు రాలనివ్వకుండా కూడా కాపాడుతుందండి. ఫ్లాక్స్ సీడ్స్లో విటమిన్ ఈ ఉంటుందండి. ఇది స్కాల్ప్కు పోషణ అందిస్తుంది. అలాగే ఫ్రీ రాడికల్ డ్యామేజ్ని నివారించి హెయిర్ అంతా కూడా ఒత్తుగా పెరగడం కోసం చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇలా నానబెట్టుకున్న వీటిని వేరే బౌల్లోకి ఒక క్లాత్ సహాయంతో స్ట్రైన్ చేసుకుందాము. పల్చగా ఉండే కాటన్ క్లాత్ అయితే మనకి చాలా ఈజీగా ఈ జెల్ అనేది బయటికి రిలీజ్ అవుద్దండి. ఎంత పలచగా మారిపోయిన తలమాడు భాగం పైన అయినా కానీ కొత్త వెంట్రుకలు త్వరగా వచ్చేటట్టుగా చేయడంలో ఈ జెల్లో చాలా బాగా వర్క్ అవుతుందండి. ఎవరికైతే జుట్టు పెరగట్లేదని బాధపడుతున్నారో ఈ జెల్ని వాడి చూడండి. నిజంగా జుట్టు ఎంత స్పీడ్గా పెరుగుతుందో మీరే నమ్మలేరండి. అంత బాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ మనం ఇందులో విటమిన్ ఈ క్యాప్సిల్స్ 2 క్యాప్సిల్స్ యాడ్ చేసుకోవాలండి. విటమిన్ ఈ 400 mg తీసుకుంటే సరిపోద్దండి. కాస్ట్ కూడా చాలా తక్కువే. 2 క్యాప్సిల్స్ ఇందులో యాడ్ చేసుకుందాము.
ఇది జుట్టు పెరుగుదలకు హెల్ప్ అవుతుంది, హెయిర్ డ్యామేజ్ నివారిస్తుంది, స్కాల్ప్ కు మంచి పోషణ అందించి జుట్టుకి బ్లడ్ సర్క్యులేషన్ అందేలా చేయడంలో కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. నెక్స్ట్ మనం ఇందులోనే ప్యూర్ కొబ్బరి నూనె 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందామండి. ఏ బ్రాండ్ కొబ్బరి నూనె తీసుకున్నా కానీ ప్రాబ్లం లేదండి. కావాలనుకుంటే గానుగ నుంచి తెచ్చుకుని కొబ్బరి నూనె కూడా మనం వాడుకోవచ్చు. కొబ్బరి నూనె జుట్టుకి పోషణ అందించడంలో కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది జుట్టుకి మంచి మాయిశ్చరైజర్లా పనిచేస్తుంది. డ్రైగా నిర్జీవంగా మారిపోయిన జుట్టుని జీవాన్ని అందించి జుట్టు అంతా కూడా హెల్దీగా ఉంచడంలో కొబ్బరి నూనె కూడా చాలా బాగా వర్క్ అవుతుందండి. ఈ 2 ఆయిల్స్ కూడా ఈ జెల్లో బాగా కలిసేటట్టుగా కలుపుకుందాము. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా ఫాస్ట్ హెయిర్ గ్రోత్ రెమెడీ అయితే తయారైందండి. ఇందులో ఉండే విటమిన్స్ పోషకాలు అన్నీ కూడా జుట్టు రాలనివ్వకుండా కాపాడుతుంది, జుట్టు పెరుగుదలకు హెల్ప్ అవుతుంది, తలలో మాడు భాగం పైన చుండ్రు లేకుండా స్కాల్ప్ అంతా కూడా చాలా క్లియర్గా ఉండేటట్టుగా చేస్తుందండి. చాలా మందికి తల దువ్వుకునేటప్పుడు కుచ్చులుగా దువ్వెనలోకి జుట్టు వచ్చేస్తూ ఉంటుందండి. అలాగే తలస్నానం చేస్తున్నప్పుడు కూడా జుట్టు అనేది చేతిలోకి కుచ్చులుగా వచ్చేస్తూ ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఉంటే కనుక ఒకసారి ఈ జెల్ని నేను చెప్పినట్టు వాడండి. వాడిన వారం రోజుల్లోనే హెయిర్ ఫాల్ ఎంత ఎక్కువ ఉన్నా కానీ కంట్రోల్ చేసి జుట్టు హెల్దీగా ఒత్తుగా పెరుగుద్దండి. ఇప్పుడు మనం దీన్ని తలకైతే అప్లై చేసుకుందాము. ఇప్పుడు నేను తయారు చేసిన హెయిర్ ప్యాక్ మా అమ్మగారి తలపైన అప్లై చేస్తున్నానండి. ఇంతకుముందు మా అమ్మగారికి అయితే చాలా ఎక్కువగా జుట్టు రాలే సమస్య అనేది ఉండేదండి. ఎందుకంటే మా అమ్మగారు ఎక్కువగా మెడిసిన్స్ వాడతారండి హెల్త్ ప్రాబ్లం వల్ల. మరి హెల్త్ ప్రాబ్లం వల్ల జుట్టు కూడా రాలుతుందండి. అలాంటప్పుడు ఈ హెయిర్ ప్యాక్ని మీరు వాడుతున్నట్టయితే హెయిర్ ఫాల్ తగ్గిస్తుందండి. ఇది డ్రై హెయిర్ పైన అప్లై చేసుకోవచ్చు, ఆయిలీ హెయిర్ పైన కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఈ జెల్ మన తలకు వాడడం వల్ల మన తల అంతా కూడా సాఫ్ట్గా సిల్కీగా షైనీగా మెరుస్తూ అందంగా కనబడుతుందండి. మన తల మాడి భాగానికి బాగా అంటేటట్టుగా అప్లై చేసుకోవాలండి. ఇది ప్రతి వెంట్రుకకి కూడా పట్టేటట్టుగా అప్లై చేయడం వల్ల వెంట్రుకలకు పోషణ అందిస్తుంది. మన జుట్టు పెరగడానికి ఖరీదైన ప్రొడక్ట్స్ ఏమీ అవసరం లేదండి. జస్ట్ మన ఇంట్లో ఉండే వాటితోనే జాగ్రత్తగా మన తలకు వాడుతున్నట్టయితే మన జుట్టుని చాలా తక్కువ ఖర్చుతోనే పెంచుకోవచ్చు. మనకి జుట్టు రాని ప్లేస్లో తలమాడు భాగం అంతా కూడా పలుచగా కనబడుతుంది కదండి. ఆ ప్లేస్లో ఈ జెల్ని అప్లై చేసి వేళ్లతో రౌండ్ సర్కిల్ మోషన్లో నెమ్మదిగా మసాజ్ చేయాలండి. ఇలా మనం మసాజ్ చేయడం వల్ల వెంట్రుకలన్నీ కూడా మరలా తిరిగి రీగ్రోత్ అవుతాయండి. ఒక వెంట్రుక ప్లేస్లో 4-5 వెంట్రుకలు వచ్చేటట్టుగా చేయడంలో కూడా చాలా పవర్ఫుల్గా పనిచేసే హెయిర్ జెల్ అండి ఇది. ఇలా వెంట్రుకలు మొదలు నుంచి చివరి వరకు కూడా దట్టంగా పట్టేటట్టుగా అప్లై చేయాలండి. కొంతమందిలో అయితే జుట్టు చివర్లో కూడా చిట్లిపోయే ప్రాబ్లం ఉంటుందండి. చూడండి, ఈవిడికైతే జుట్టు చివర్లు ఏమాత్రం చిట్లిపోలేదండి. ఎందుకంటే ఇంతకు ముందు నుంచి కూడా ఈ ప్యాక్ వాడుతుంది కాబట్టి హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా హెయిర్ అంతా కూడా హెల్తీగా ఉందండి. జుట్టు మొదలు నుంచి చివరి వరకు కూడా ఈ ప్యాక్ని అప్లై చేసుకున్న తర్వాత 45 మినిట్స్ వరకు మన తలపై ఉంచుకుని ఫస్ట్ మీరు ప్లెయిన్ వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత మీరు మైల్డ్ షాంపూతో హెడ్ వాష్ చేయాలండి. ఇలా వారంలో 2 టైమ్స్ ఈ హెయిర్ ప్యాక్ని మీరు వాడుతున్నట్టయితే మీ జుట్టులో ఎలాంటి సమస్యలు రావండి. జుట్టు రావడం అలాగే జుట్టు పెరగకపోవడం లాంటి ప్రాబ్లమ్స్ ఇంకెప్పటికీ కూడా రావండి. మీ జుట్టు ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది, హెయిర్ ఫాల్ అనేది అస్సలు అవ్వదండి. హ్యాపీగా మీ తలకైతే వాడుకోవచ్చు. చూసారు కదండి, మీ అందరికీ కూడా ఎంతో బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. మరి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెయిర్ గ్రోత్ రెమెడీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.